మోడీకి మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు కట్టరు, కాంగ్రెస్ వాళ్ళు కట్టరు. కాంగ్రెస్ వాళ్ళు రాముడు గుడిని వ్యతిరేకించినటువంటి మహానుభావులు, రాముడు వ్యతిరేకులు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముడు వ్యతిరేకించారు ఈ యొక్క కేసీఆర్ కుటుంబము. అందుకే మనవి చేస్తా ఉన్నాను, రాముడు గుడి కట్టే ధైర్యం భారతీయ జనతా పార్టీకే ఉంది. పేద ప్రజలకు బియ్యం ఇచ్చే ధైర్యం నరేంద్ర మోడీకే ఉంది. పేద ప్రజలకు టాయిలెట్లు కట్టే ధైర్యం నరేంద్ర మోడీ గారికే ఉంది. రైతులను ఆదుకునే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది. మీకు తెలుసు, రైతులకు మోడీ పైసలు వస్తూ ఉన్నాయి. 4 నెలలకోసారి మోడీ పైసలు రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాం. 4 నెలలకోసారి వేస్తూ ఉన్నాం. రైతుల గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నాం. రైతుల గిట్టుబాటు ధర చేస్తూ ఉన్నాం. రైతుల గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి అన్ని చర్యలు. ఈరోజు ఎరువుల ధరలు ఈరోజు ప్రపంచమంతా పెరిగినాయి. కరోనా అప్పుడు పెరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పెరిగింది. కానీ మన దేశంలో ₹1 కూడా పెరగకుండా ఎంత పెరిగితే అన్ని పైసలు ప్రభుత్వమే ఇచ్చి ఈరోజు మనం 260 రూపాయలకు బస్తా కొంటే ప్రభుత్వమే చాలా పెద్ద ఎత్తున పైసలు ఇస్తా ఉంది. రైతుల మీద భారం పడకుండా చూస్తూ ఉంది. ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 1 ఎకరం మీద 18,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తా ఉంది. ఎరువుల మీద 1 ఎకరానికి 18,000 రూపాయలు. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు 9.5 సంవత్సరాలైంది. ₹1 దుర్వినియోగం జరగలే, ₹1 అవినీతి జరగలే. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలనేటువంటి ఎన్నికలు, దేశం కోసం జరిగే ఎన్నికలు, మీ పిల్లల భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు, పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి, ఒక పేద కుటుంబం నుంచి నరేంద్ర మోడీ గారి తల్లి గారు ఉండేది, ఆమె కూడా ఇటీవల స్వర్గస్థులయ్యారు. నరేంద్ర మోడీ గారికి ఎవరు లేరు, కుటుంబ సభ్యులు లేరు, ఆస్తులు లేవు. కోరుతా ఉన్నాను, గతంలో మీరు కాంగ్రెస్ కోటే అవుతుంది, గతంలో టీఆర్ఎస్ కోటేయచ్చు. కానీ ఎన్నికల్లో దేశం కోసం ఓటేయండి, మీ భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, దేశ అభివృద్ధి కోసం ఓటేయండి. అది నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తు కోటేయని కోరుకుంటూ ఎంఆర్పిఎస్